వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మా పిల్లల బర్త్డే రోజు మార్నింగ్ అనమాట. ఇంకా నిద్ర లేవగానే ఫస్ట్ అయితే మా చిన్న బాబు లేచాడు. ఇంకా వాడిని తీసుకొని అయితే ఇక్కడ డెకరేషన్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడికైతే వచ్చానమాట. చూసారా, టెంట్ హౌస్, ఇవన్నీ చైర్స్, అలాగే వంట వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ అరేంజ్మెంట్ అయితే చేసుకుంటున్నారు ఎక్కడ చేయాలి ఏంటి అని. ఇంకా నేను మా చిన్న బాబు అయితే జస్ట్ అలా వీడియో అయితే తీసుకుంటున్నాము. ఇంకా మా బాబు అయితే వీడియో అనగానే ఇలా నవ్వుతున్నాడు చూడండి. వాడి ఫేస్ వాడికి కనిపిస్తుంది కదా. ఇక్కడైతే వంట వాళ్ళంతా వాటర్ అయితే స్టోర్ చేస్తున్నారు ఇప్పుడు కుకింగ్ కోసం అని. ఇక్కడైతే కుక్ చేస్తున్నారు. ఊళ్ళో అంటే చాలా కోళ్ళు ఉంటాయి చూడండి, ఎన్ని కోళ్ళు పెంచుతున్నారో. వాళ్ళకి ల్యాండ్ కూడా చాలా ఉంది, ఇదంతా ఒక్కరిది అనమాట. చూసారు కదా ఎన్ని కోళ్ళు ఉన్నాయో. ఇంకా అలా మా బాబు కూడా కోళ్ళు చూపించి, ఇక్కడైతే ఆవులు కూడా ఉన్నాయి వాళ్ళకి. ఇంకా అవి కూడా చూపించేసి మళ్ళీ రిటర్న్ అయితే కొద్దిగా ముందుకైతే వచ్చాను. చూసారు కదా, ఇవైతే అన్నీ డెకరేషన్ అయితే వచ్చాయండి. ఇంకా మా మధ్య వాళ్ళు ఇవి కూడా చేసేది. ఇంకా వాళ్ళే కాబట్టి ఈజీగా తొందరనే చేసేస్తారు. ఇక్కడ వీళ్ళ ఇంట్లో అయితే మొత్తం చెట్లు అవన్నీ చాలా బాగున్నాయండి. కోళ్ళు కానీ, అలాగే వీళ్ళకి ఒక డాగ్ ఉంటుందండి వైట్ కలర్ది, చాలా బాగుంటుంది. ఇంకా మేము కొత్త కదా, వెళ్ళగానే ఇంకా అదైతే అరుస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ కట్టేశారు. చూసారుగా ప్లేస్ ఎంత పెద్దగా ఉంది. ఇక్కడనే అనమాట స్టే చేసేది. బ్యాక్ సైడ్ వాళ్ళ ఇల్లు ఉంటుందన్నమాట. చూసారు కదా. ఇంకా నేను మా బాబు అయితే మొత్తం అలా చూసేసి ఇంకా అలా తిరుగుతున్నాము. ఇంకా వాళ్ళైతే ఇంట్లోనే కూరగాయలకి అవన్నీ గింజలు అయితే వేశారు. చూసారుగా మొలకలు అయితే వచ్చాయి, అవి చిన్న చిన్నగా ఇంత పెద్దగా వేశారు. ఇక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ముళ్ళ కంపలు అవన్నీ వేశారు. చూడండి ఎన్ని అరటి చెట్లు, రోజ్ ఫ్లవర్స్, ఇవన్నీ పూలు మంచిగా ఉన్నాయండి. ఊళ్ళో అయితే ఇవన్నీ దొరుకుతాయి, మనకి సిటీలో అలా కాదు కదా, అన్నీ కొనుక్కోవాలి. చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా టెంట్ అయితే వేసేస్తున్నారండి, స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే లేట్ అయిపోతుంది అని. ఇంకా మా వారు మేము అయితే అక్కడ ఉంటున్నాం అనమాట, చూస్తున్నాం ఎలా చేస్తున్నారు ఏంటని. ఇతనే అనమాట మా మధ్య మొత్తం చేపించేదంతా ఇతనే అనమాట. చాలా బాగా చేస్తారండి. మనకి ఏది కావాలంటే ఎలా కావాలంటే అలా కస్టమైజ్ అయితే చేస్తారు. చూసారు కదా. ఇంకా అక్కడ పైకి ఎక్కిన అతను కూడా మా రిలేటివ్ అనమాట. అసలు పిల్లలు ఇప్పుడు అంత ఇండిపెండెంట్ లెక్క వర్క్ చేస్తూ చదువుకుంటున్నారండి. అప్పట్లో అలా కాదు కదా, అసలుకి చాలా చేంజ్ ఉంది ఇప్పటి పిల్లలకి అప్పటి పిల్లలకి. ఇంక అక్కడైతే కుక్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట. వాళ్ళు మొత్తం అరేంజ్మెంట్ చేసుకుంటున్నారు. వాటర్ కూడా వచ్చాయన్నమాట. వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ అవి వేరు. ఇంకా ఆ వాటర్ అతనికి కూల్ క్యాన్స్ కూడా చెప్పేశారనమాట మా వారు. ఇక్కడైతే మా మామయ్య మటన్ కట్ చేస్తున్నాడు చూడండి. చాలా బాగా ఫాస్ట్గా కట్ చేస్తాడు. మా ఇంట్లో ఏదైనా మా మామ అయితే కన్ఫర్మ్ కట్ చేస్తాడు. అలా బయటకు కూడా కటింగ్కి అయితే వెళ్తాడు అనమాట. ఇంకా నేను మా పెద్ద బాబు లేచిండనగానే ఇంకా అతన్ని కూడా తీసుకొస్తున్నాను, ఎందుకంటే చూపిద్దామని. ఇక్కడ కుకింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఉప్మా అయితే చేశారు, చూస్తున్నారు కదా. ఇంకా మేమైతే బ్రష్ కూడా చేయలేదు అస్సలకి. ఇంకా ఇక్కడైతే ఆల్మోస్ట్ డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయింది. చాలా ఈజీగా ఫాస్ట్గా చేశారండి. మేమైతే సింపుల్గా డెకరేషన్ అయితే చేయించుకున్నాము, ఎందుకంటే ఎక్కువసేపు ఉండదు కదా. అలాగే ఫస్ట్ బర్త్డే కొద్దిగా సింపుల్గా చేద్దామని అయితే చేసాము, ఎక్కువ బడ్జెట్ లేకుండా. చూసారు కదా, ఇది అనమాట డెకరేషన్. ఇంకా కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాము నిన్న ఈవినింగ్ అలా, అది కూడా వెళ్ళి తీసుకురావాలి, టైం అవుతుంది. ఇక్కడ కుకింగ్కి ఫుడ్ ఎలా ఎక్కడ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా మేమైతే రిటర్న్ వెళ్తున్నాం అనమాట ఫ్రెష్ అప్ అవ్వడానికి. మేము ఫ్రెష్ అప్ అయితే ఫస్ట్ కొన్ని ఫొటోస్ దిగామన్నమాట పిల్లలకి. మళ్ళీ చేంజ్ చేసి కేక్ కటింగ్ అయితే తీసుకొచ్చాము. అది లాంగ్ వీడియోలో తీయలేదన్నమాట, ఇలా షార్ట్స్లో తీసానమాట. అందుకే ఇది అనమాట. ఇంకా పిల్లలకి అయితే కేక్ కట్ చేపిస్తున్నాము. అసలు వాళ్ళు మస్తు చికాకు చేసుకుంటున్నారండి. ఇంకా అందరూ అలా చేసుకుంటారో తెలియదు కానీ మా పిల్లలైతే పడుకొని ఉన్నారు పొద్దున్నాక. సర్లే మంచిగా చిన్నగా ఏమంటారు పడుకొని ఉన్నారు, స్మూత్గా అయిపోతుంది అనుకున్నాను. మస్తు చికాకు పెట్టేశారనమాట. ఇంకా ఒక్కొక్కరు వచ్చి మా అత్తయ్య, మామయ్య, అలాగే మా మమ్మీ వాళ్ళు వచ్చైతే కేక్ అయితే పెడుతున్నారు. చూసారు కదా, ఇలా అందరూ వచ్చైతే పిల్లల్ని బ్లెస్ చేసి కేక్ అయితే తినిపించి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇలా అనమాట చిన్నగా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసాము. ఫొటోస్ దిగడం స్టార్ట్ చేయగానే ఒక 5 minutesకి లంచ్ కూడా స్టార్ట్ చేసామండి. ఇంకా మేమైతే కెమెరామ్యాన్ అయితే పిలిపించాము. ఓన్లీ ఫొటోస్కి, వీడియోస్ ఏం తీపియలేదండి. ఇవన్నీ కూడా ఫోన్లో క్యాప్చర్ చేసిన వీడియోసే. చూసారు కదా, ఓన్లీ ఫొటోస్ వీడియోస్ కొన్ని ఉన్నాయి అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి.